రోహి, పూజకి ముందే పెయింటింగ్ కంప్లీట్ చేస్తావుగా? క్లయింట్ కి అర్జెంట్ గా కావాలట. అరగంటలో పెయింటింగ్ పూర్తవుతుంది. గ్రేట్. సరే, క్లయింట్ కి కన్ఫర్మ్ చేస్తాను. అక్క అక్క నాకు మీ సాయం కావాలి. నానమ్మ నన్ను కడక్టీ చేయమన్నారు. మీకైతే తెలుసు కదా, లేకపోతే గతసారిలాగే ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తారా? సరే వదినా, మీరు కంగారు పడకండి. పదండి, నేను ఇప్పుడే మీకు చెప్తాను. 1 minute వదినా. నేను హెల్ప్ చేస్తాను. సరే పదండి. ఈ రూహిని మాత్రం నేను ఈ రోజు పూజకు అస్సలు వెళ్ళనివ్వను. నా పెయింటింగ్. ఏంటి? ఏమైంది రోహి? ఎందుకు అరిచావు? ఏమైందమ్మా? ఈ నూనె బాటిల్ ఓపెన్ అయ్యి పెయింటింగ్ పై పడిపోయింది. ఎలా ఇంకో తెలీదు. జాగ్రత్తగా చేయకపోతే ఇలాగే అవుతుంది. అవకల పూజకు ఆలస్యమవుతుంది. దానికి తోడు ఈ కొత్త గొడవ తెచ్చిపెట్టావు. నీ ధ్యాస ఏ పని మీద ఉండదు. ఎప్పుడు చూసినా తప్పును చేస్తూనే ఉంటావు. ఇక అనుభవించు. లేదు నాయనమ్మ, నేనే ఈ ఆయిల్ బాటిల్ సైడ్ ను పెట్టాను. జూహీకి రాశాక ఇది ఎలా పరిందో తెలీదు. తెలీదు అంటే అర్థం ఏంటి? తెలీదు అనడానికి అర్థం ఏంటి? ఏంటి, నూనె సీసాకి చేతులు కాళ్ళు వచ్చాయా? దానంతటా అదే వచ్చి ఇక్కడ పెయింటింగ్ మీద పడిపోయిందా? ఖచ్చితంగా నువ్వే దాన్ని ర్యాక్ మీద పెట్టి ఉంటావు. మూత వదులుగా ఉండిపోయి ఉంటుంది. గాలి వల్ల నూనె ఎగిరి కింద పడిపోయి ఉంటుంది. పెయింటింగ్ అంతా ఈ నూనె వ్యాపించింది, పాడైపోయింది. రోహి, మనం పెయింటింగ్ అర్జెంట్ గా ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేద్దాం? కాసేపట్లో పూజకు వెళ్ళాలి. ఇంకా పూజకు వెళ్ళడం చాలా అవసరం. ప్రతీక్ వాళ్ళ నాన్నగారు మనల్ని ప్రేమగా పిలిచారు. మనం వెళ్ళకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. అది కాక ప్రతీక్ ఇంకేదైనా కొత్త కాంట్రాక్ట్ దొరకొచ్చేమో కదా, పెద్ద పని తగలొచ్చేమో. అందుకే వెళ్ళి తీరాలి. తప్పు రోహిది. శిక్ష దీనికే పడుతుంది. ఇది ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంది. మనం పూజకు వెళ్తాము. అరే, పెద్దనాన్నగారు, పెయింటింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్ కదా, మీరంతా పూజకి వెళ్ళండి. నేను ఈ పెయింటింగ్ పని పూర్తి చేసి టైం దొరికితే పూజకు వచ్చేస్తాను. నాయనమ్మ, తను ఆగితే నేను ఆగిపోతాను ఇక్కడే. అయినా కూడా నాకు పూజకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అరే, ఏమంటున్నావు జూహి? నువ్వు వెళ్ళడం చాలా ముఖ్యం. నీ వల్లే కదా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మనల్ని ఆహ్వానించారు. పద పద, తొందరగా రెడీ అవ్వు. జూహి, నువ్వు వెళ్ళి నా కోసం ప్రసాదం తీసుకురా. అరే పదండి. హే కాటూజీ, నన్ను క్షమించండి. నేను అనుకున్నా మీ పూజకు రాలేకపోయాను. నాయనమ్మ, ఇప్పటి వరకు మీకు ఒక్క తెల్ల వెంట్రుక లేదు. మరి డై ఎందుకు? అయితే అరే, ఇంట్లో పూజింది, ఎంతమందో అతిథులు వస్తున్నారు. నేను అందంగా ఉండాలి. మీరు ఇప్పటికే ఎంతో క్యూట్ గా ఉన్నారు. అయితే ఎక్కువ అందంగా కనిపించడం తప్పని ఎవరు చెప్పారు?
నీకు తెలుసా, మన అందం వల్ల ఈ ఇంటి వైభవం తెలుస్తుంది. అవును కదా? నువ్వు కూడా పూజకు బాగా రెడీ అయిరా. నిద్ర లేచినట్టే అలా రాకు. అరే తెలియాలి కదా, మనం కూడా గోయంకాలమని. సరే డన్. అరే దీన్ని ఇలా కాదు, అలా పెట్టు. ఇంకా ఇది ఇటు కాదు, అటు ఉండాలి. ఆ లైటింగ్ అక్కడ నుండి తీసేయి. అక్క ఎక్కడా ఎక్కడా ఆ వాజుడు ఖాళీగా ఉంది, దాంట్లో పూలు పెట్టు. ఫ్రెష్ పూలు వై. గోయంకాజ్ ఇంట్లో పూజ, ఇది చిన్న లోటు కూడా రాకూడదు. బాగా చేయండి. ఓయన్నా ఇటు రా. కొత్తగా వచ్చావా? ఇప్పుడే అందరి రండి, తొందరగా, టైం లేదు. ఫాస్ట్ గా రండి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు తెరిచి వినండి. ఎరుపు రంగు ఈ ఇంట్లో ప్రమాదానికి సంకేతం. ఏమిటిది? ప్రమాదానికి గుర్తైన ఈ ఎరుపు పూలు తీసి బయటపడేసి అక్కడ పసుపు పూలు వేయండి. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇవి సంతోషిస్తుంది, సరేనా? మహాశైలారా, పదండి ఫాస్ట్ గా, చాలా పని ఉంది. ఇంకా దీనిపైన తగిలించు. పెట్టు. అల్లుడు గారు, ఇవన్నీ మీరు చేయాల్సిన పనేముంది? ఈ పన్ను కోసం ఇంట్లో చాలా మంది ఉన్నారు. మీరు ఇవన్నీ వదిలేసి వెళ్ళి రెడీ అవ్వండి. ఏంటత్తయ్య, నేను మిమ్మల్ని అమ్మలా భావిస్తాను, నన్ను నేను ఇంటి కొడుగ్గా భావిస్తాను. కానీ మీరు ఎప్పుడూ నేను అల్లుడిననే భావన కలిగిస్తారు. ఇదంతా నేను ఓ కొడుకుగా చేస్తున్నాను. నేను మిమ్మల్ని మా సొంత కొడుకులాగే చూస్తున్నా, కానీ మీరు మా కూతురు భర్త కదా. ఆ లెక్కన ఈ ఇంటి అల్లున్నే కదా, కాస్త మొహమాటం ఉండాలి మనకు. ఇవన్నీ వదిలేసి మీరు రెడీ అవ్వండి, మేమే చూసుకుంటాం. మీ ఇష్టం. సరే, ఆ ప్రసాదం పండు కోసం కొంచెం డబ్బులు తక్కువ అయ్యాయి, ఒకవేళ. తీసుకోండి. సరే ఏర్పాట్లలో ఏ లోటు రాకూడదు. సరే. అల్లుడు గారు, పూజ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉండాలి. దేనికి ఏ లోటు ఉండకూడదు. నాయనమ్మ, మీరు కంగారు పడకండి, నేనంతా చూసుకుంటాను. ఇంత డబ్బుతో పూజ పని అయిపోతుంది. ఇంకా ఈ డబ్బుతో అవనిని డిన్నర్ డేట్ కి తీసుకెళ్తాను. ఇక అవని కూడా హ్యాపీ. అవని హ్యాపీ అయితే ఇంట్లో అంత హ్యాపీనే. నాహర్ బాబు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చిన్నమ్మ, మీకు తెలుసు కదా, నాకు ఈ పూజల మీద నమ్మకం లేదు. ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. నాహర్ బాబు, నువ్వు పూజల్ని నమ్మవని నాకు తెలుసు, కానీ ఈ పూజ మీ నాన్నమ్మ మీ నాన్న కోసం చేస్తున్నారు. చిన్నమ్మ, నీ నాన్న ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. నువ్వేంటి పెద్ద కొడుకువి, అందుకే నమ్మకంతో కాకపోయినా కనీసం నువ్వు ఈ పూజలో పాల్గొను. నీ చిన్నమ్మ కోసం ఇచ్చే. ప్లీజ్ అన్నయ్య, ఒప్పుకోండి ప్లీజ్. చూడండి, నేను మీకోసం కుర్తా పైజామా కూడా సెలెక్ట్ చేశాను. ఇది చూడండి, మీరు చాలా అద్భుతంగా కనిపిస్తారు. మరియు నాయనమ్మ చెప్పినట్లు దేశాన్ని బట్టి వేషం ఉండాలి కదా. అవును బాబు, నీ ముసలి నాయనమ్మ మాట విను. ప్లీజ్ ఒప్పుకోండి. ఇవాళ సెలవు తీసుకో ప్లీజ్. ముసలి నానమ్మ, ఎవర్ గ్రీన్ నానమ్మ. మరి ఎవర్ గ్రీన్ నానమ్మ. అవునన్నయ్య, ఈ రోజు ఫ్యామిలీ అంతా కలిసింది, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఒప్పుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ఒప్పుకోండి ప్లీజ్. ఫైన్. రండి, మిమ్మల్ని రెడీ చేస్తాను. ఒక్క నిమిషం. రెడీ అంటే నేను రెడీనే. అలాగా, మీరు ఇది వేసుకుని వెళ్తారా? ఇది వేసుకోవాలా? ఇది వేస్తాం. No, 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 no. ప్లీజ్ అన్నయ్య, కమ్. కాంగా నడవండి. నిజంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు బంగారం. అంటే ఈ ముగ్గురు అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ, కుటుంబంలో ఉన్న ప్రేమ, అదంతా నీ వల్లే. నువ్వు ఎంత బాగా అన్నిటినీ చక్కదిద్దావు. అత్తయ్య, నేనేం చేసినా అది నా కుటుంబం కోసమే. ఇది నా బాధ్యత. ఈరోజు పూజ బాగా అయిపోతే చాలు. అది జరిగినప్పటి నుంచి నహార జీవితం నాశనమైనట్లుగా అయిపోయింది. అతని బెంగతో రతన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఖాటు స్వామికి ఒక్కటే ప్రార్థన, నాహర్ కూడా బాగుండాలి, రతన్ కూడా. ఏంటి నానమ్మా, ఈ రోజు మళ్ళీ నాకు ఈ సూట్ వేయించావు?
తల్లి పూజకు వెళ్తున్నాం, పూజకి సూట్ వేసుకునే వెళ్తాం కదా, ఇలా అయితే వెళ్ళలేం కదా, ఏది పడితే అది వేసుకుని. ఇంకా విను, ఈ గిఫ్ట్ వాళ్ళకు నీ చేతులతో ఇవ్వు, పట్టుకో. నేనా? కానీ నేనెందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను, అందుకే ఇవ్వు. ఇంకా విను, వాళ్ళు ఏం చెప్పినా సైలెంట్ గా విను, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మీరు ఒక మాట చెప్పండి, మీరు ఆ బుట్ట దొరికిందని రూహికి ఎప్పుడు చెప్తారు? మీరు నన్ను ఆ మాటకి బంధించకపోయి ఉంటే నేను దానికి ఎప్పుడో చెప్పేసేదాన్ని. అయినా నాయనమ్మ, మీ జుమ్కా డ్రామా ఎక్కువ అవడం లేదు కదా? అరే ఏ డ్రామా? నీకు తెలుసు కదా, నిన్న నేను ఆ జుంకా తీసుకున్నప్పుడు తను పెయింటింగ్ తెరవబోయింది. జుంకా అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చేసాను. ఇప్పుడు నేను ఈ రోజు వెళ్తాను కదా, జుంకా తీసుకుని తర్వాత తనకి చెప్తాను. అదెంత విషయం. అమ్మా వెళ్దామా? వెళ్దాం. లేట్ అవుతోంది. అదండి. పద. బాయ్. రూహి అమ్మ, నిన్ను ఇలా వదిలేసి వెళ్ళడం నాకు అస్సలు బాలేదు. పర్లేదు తాతయ్య, పెయింటింగ్ పూర్తయ్యాక నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. సరే అదండి. తొందరగా రా, సరేనా? బాయ్. జూహీ, ఒక్క నిమిషం ఇట్రా. ఆగు, నేను నీ చున్నీ సెట్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి చాలా బోర్ ఫీల్ అవుతాను. నువ్వు నాతో రావట్లేదు కదా, కానీ నువ్వు పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చి ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, చిన్ననాటి పెంకీ ప్రామిస్. రూహీ జూహీలా పింకీ ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి మీరిద్దరూ ఒంటరిగా బయటకు వెళ్ళరని. పింకీ ప్రామిస్ మమ్మీ. రూహీ, నీ వల్ల జూహీ కూడా లేట్ అవ్వాలా? పద. జూహీ, నువ్వు వెళ్ళు, నేను నా పెయింటింగ్ పని పూర్తి చేసుకుని వస్తాను. రండి 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 రండి. మీ అందరికీ స్వాగతం. రండి రండి రండి. నమస్తే. 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 మీకోసమే చూస్తున్నాము. రతన్ బాబు చూడు, ఈ పాపనే నీ ప్రాణాలు కాపాడింది. అవునా? అంటే అమ్మా, నా ప్రాణాలు కాపాడింది నువ్వేనా? అవునండి, అవును, ఈమెనే నీ ప్రాణాలు కాపాడింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రండి రండి, మీరు లోపలికి రండి. నానమ్మ, ఎక్కడ ఇరికించావు నన్ను? ఇక్కడ అందరు నన్ను సేవియర్ అనుకుంటున్నారు. నువ్వు అన్నిటి గురించి కంగారు వదిలే. నువ్వు ఆన్లైన్ లో డ్రెస్ సెలెక్ట్ చేసావు కదా, ఇంకా నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్ళాలిగా, దాని గురించి ఆలోచించు అంతే. రూహి ఉండుంటే నా టైం పాస్ అయ్యేది ఇక్కడ. రూహి కోరుకున్నా రాలేదు. పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. బహుశా ముందే బుర్రలో ముద్ర పడింది, అందుకే త్వరగా అయిపోయింది.
ఇంకా ఆ దేవుడు తోడున్నాడు. అందుకే అంత బాగా జరిగింది. అరే, పూజ మొదలైపోయి ఉంటుంది కదా, ఇలాగా మధ్యలో వెళ్ళడం బాగోదు. పర్లేదు, నేను క్లయింట్స్కి పెయింటింగ్ ఇచ్చేసి వస్తాను. అయ్యో దేవుడా, డోర్ ఎలా లాక్ అయింది? ఇప్పుడు క్లయింట్స్కి పెయింటింగ్ నేను ఎలా ఇవ్వాలి? ఏదోలా పెయింటింగ్ను క్లయింట్స్కి ఇవ్వాల్సిందే, లేకపోతే క్లయింట్స్ కోప్పడతారు. ఇక్కడ పెద్ద నాన్నగారి పరువు కూడా ఉంది. ఎలాగైనా నేను పెయింటింగ్ ఇవ్వాల్సిందే. ఏం చేయాలి? పెద్ద నాన్నగారికి ఫోన్ చేస్తాను. లేదు, ఆయన పూజకు వెళ్ళారు కదా, ఆయన మధ్యలో రావాల్సి వస్తుంది. నేను ఇంకొకసారి ప్రయత్నించి చూస్తాను. హే కాటుదేవా, నాకు సహాయం చేయి. థ్యాంక్ యూ కాటుదేవా. ఇప్పుడు తొందరగా నేను పెయింటింగ్ తీసుకెళ్తాను. ఈలోగా మనం హోమం పనులు మొదలెడదాం. 10 నిమిషాల్లో పూజ మొదలు పెడతాము. అబ్బా, ఎంత పెద్ద ఇల్లు కదా. మన ఇల్లు కూడా ఇలాగే ఉండేది. అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. అరే, బాధెందుకు? దేవుడు అనుకుంటే ఆ రోజు మళ్ళీ వస్తుంది. జూహి, నేను నిన్ను తెమ్మని గిఫ్ట్ ఇచ్చాను కదా, అదేది? జూహి, ఒక్క నిమిషం ఇట్రా. నాయనమ్మ, దాన్ని నేను ఇంట్లోనే మర్చిపోయాను. నీ నిర్లక్ష్యానికి హద్దే లేదు జూహి. ఒక్క పని చెప్పాను కదా, పూజ జరుగుతున్న ఇంటికి వట్టి చేతులతో వస్తే బాగుంటుందా? నానమ్మ, ఈ దుపట్టా సల్వార్ చూసుకోవాలా లేక గిఫ్టా? అయినా పూజే కదా, పెళ్ళి ఏమీ కాదు కదా. కంగారు పడకండి, ఎవడేం పట్టించుకోరు. పట్టింపు అయితే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ త్వరలోనే పెళ్ళవుతుంది. దేవుడా, ఏదైనా అద్భుతం చేయి. ఇలాగా నా మనవరాల సంబంధం ఈ ఇంట్లో కుదిరేలా. ఖాటు శ్యామ్ మహారాజ్ కి జై. నా మనవరాలి తలరాతలో నాహర్ రావాలి.
రూహి నువ్వెక్కడా? అవును నాయనమ్మ, మీరు ఈ గిఫ్ట్ మర్చిపోయారు, అందుకే నేనే తెచ్చాను. కానీ నువ్వెక్కడికి ఎలా వచ్చావు? నువ్వు బయట అంటే నీ పెయింటింగ్ పని అవుతుంది కదా, అది పూర్తయిపోయిందా? అవునానమ్మా, నా పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా నేను క్లయింట్స్కి పెయింటింగ్ ఇవ్వడానికి వెళ్తున్నా. నాకు ఈ గిఫ్ట్ కనిపించింది, రెండు ఒకే దారి కదా అని ఇలా వచ్చాను. గాడ్ రూహి, నువ్వు వచ్చేసావు. మంచిదే అమ్మా, నువ్వు టైంకి వచ్చావు. నీ లోటు అనిపించింది. గిఫ్ట్ నువ్వే తీసుకొచ్చావు కదా, నువ్వే ఇచ్చే. లేదు తాతయ్య, గిఫ్ట్స్ ఎప్పుడు పెద్దల చేతుల మీదుగానే ఇవ్వాలి. మీరే ఇవ్వండి. పూజ కొద్దిసేపట్లో మొదలవుతుంది. ఇది మా తరపు నుండి. అరే ఇదెందుకు? మీరు అనవసరంగా శ్రమ దీనిలో తీసుకున్నారు. శ్రమ ఏముంది? మీ ఇంట్లో పూజ జరుగుతోంది, మేమిలా బట్టి చేతులతో రాలేం కదా. ఇది మా సంస్కారం కాదండి. వీరిని చూస్తుంటే నిజంగా వీళ్ళు సంప్రదాయ కుటుంబీకులు అనిపిస్తోంది. ఈమె మీ పని మనిషా?